ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 12 జూలై 2026. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 31/12/2010. ఈరోజు మురళి హెడ్లైను: పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడంతో పాటు పాత సంస్కారాలకు కూడా వీడ్కోలు ఇచ్చి నిర్విఘ్నంగా ఉండే దృఢ సంకల్పం తీసుకోండి. దయా హృదయులుగా, మాస్టర్ దాతలుగా అయి మనసా సేవ ద్వారా దుఃఖము అశాంతిలో ఉన్న ఆత్మలకు ఆధారాన్ని ఇవ్వండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లలకు కొత్త సంవత్సరము మరియు కొత్త ప్రపంచం కోసం శుభాకాంక్షలు ఇచ్చేందుకు సూక్ష్మ వతనము నుండి స్థూల వతనానికి వచ్చారు. పిల్లలందరూ స్నేహము మరియు ప్రేమతో తమ ఇల్లైన మధువనానికి చేరుకున్నారు. ప్రపంచంలోని వారైతే కేవలం కొత్త సంవత్సరాన్ని మాత్రం జరుపుకుంటారు. అది కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. మీరు కొత్త ప్రపంచం యొక్క సంగమంలో సదా జరుపుకుంటూనే ఉంటారు. కొత్త ప్రపంచము మీ ఎదురుగా నయనాలలో సదా ఇమిడి ఉంటుంది కదా. స్మృతి చెయ్యగానే మీరు అక్కడికి అంటే కొత్త ప్రపంచానికి చేరుకుంటారు. నయనాలలో ఇమిడి ఉంది కదా. మీరిప్పుడు సంగమ యుగంలో ఉన్నారు. ఈరోజు చూస్తే సంగమంలో ఉన్నాము, ఇక రేపే మా రాజ్యంలోకి వెళ్ళిపోతాము అని అనుభవం అవుతుంది. ఈ విధంగా నయనాలలో స్పష్టంగా కనిపిస్తుంది కూడా. ప్రపంచంలోని వారైతే ఒకరికొకరు ఒక్కరోజు మాత్రమే శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. కానీ మీకు బాబ్దాదా బంగారు ప్రపంచాన్ని బహుమతిగా ఇచ్చారు. అది చాలా కాలం నడుస్తుంది. ఒక్క సెకండులో అక్కడికి చేరుకునే విధంగా ఆ ప్రపంచం మీ నయనాలలో ఇమిడి ఉంది. అందరి ఎదుట మీ బంగారు ప్రపంచము నయనాలలో ఇమిడి ఉంది. ఒక్క సెకండులో మీరందరూ చేరుకోగలరు కదా. ఈరోజు సంగమంలో ఉన్నారు, రేపు రాజ్యాధికారులుగా అయి రాజ్యం చేస్తారు. ఇప్పుడు సమయానుసారంగా మీ భక్తులు దుఃఖము అశాంతితో ఉన్న కారణముగా పూర్వజ ఆత్మలైన మిమ్మల్ని ఎంతగానో పిలుస్తున్నారని మీకు తెలుసు. ఎంత దుఃఖము అశాంతితో పిలుస్తున్నారో వారి యొక్క ధ్వని మీకు వినిపిస్తుందా? మాకు శాంతిని ఇవ్వండి, సుఖమునివ్వండి, సంతోషాన్ని ఇవ్వండి అనే ధ్వని మీకు వినిపిస్తుందా అని బాబ్దాదా అడుగుతున్నారు. ఇవ్వండి ఇవ్వండి అని వేడుకుంటున్నారు కూడా. కనుక ఇప్పుడు ఆత్మలైన మీరు దయా హృదయులుగా అయి కళ్యాణకారి దాత యొక్క పిల్లల రూపంలో ఆత్మలకు మనసా సేవ ద్వారా ఇచ్చేటటువంటి కార్యం చేయాలి. దుఃఖము అశాంతితో ఉన్న ఆత్మలపైన బాబ్దాదాకు అయితే చాలా దయ కలుగుతుంది. మీకు కూడా దయ కలుగుతుంది కదా. మరి మీకు కూడా ఆత్మలపైన దయ కలుగుతుంది కదా. ఈరోజు కొత్త సంవత్సరం రాబోతుంది, పాత సంవత్సరం వెళ్ళిపోతుంది. కానీ వెళ్ళిపోతున్న సంవత్సరంలో మీరు ఏ ప్లాన్ తయారు చేసుకున్నారు? సంవత్సరం అయితే వెళ్ళిపోతుంది, కానీ మీరందరూ మీకోసం సంవత్సరంతో పాటు దేనికి వీడ్కోలు ఇస్తున్నారు? ఎలాగైతే పాత సంవత్సరం వీడ్కోలు తీసుకుంటుందో అలా మీరు మీ జీవితంలో దేనికి వీడ్కోలు ఇస్తారు? మరియు కొత్తగా దేనిని నింపుకుంటారు? సదాకాలానికి వీడ్కోలు ఇస్తారా లేక కొంత సమయానికి ఇస్తారా అని బాబ్దాదా పిల్లల్ని అడుగుతున్నారు. ఎందుకంటే బాబ్దాదా ఏమని సూచన ఇచ్చారు అంటే, ఇప్పటి వరకు ఏవైతే పాత సంస్కారాలు ఉండిపోయాయో ఆ సంస్కారాలను మనసు ద్వారా చూసుకొని తెలుసుకొని వాటిని సమాప్తం చేయాల్సిందే. బాబ్దాదాకు ఈ పాత సంస్కారాలు పురుషార్థంలో విఘ్న రూపంగా అవ్వడం కనిపిస్తున్నాయి. పిల్లలు ఒకవైపు బాబాయే నా ప్రపంచము అని చెప్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు పాత సంస్కారాలు ఎక్కడి నుండి వచ్చాయి?
మీ ప్రపంచమే బాబా అయినప్పుడు పురుషార్థములు విఘ్నాలు వేసేటటువంటి పాత సంస్కారాలు సమాప్తమైపోవాలి కదా. అమృత వేళలో ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు అందరూ తమ లెక్కాచారం ఇవ్వడాన్ని బాబా చూశారు. ఇప్పటి వరకు పాత సంస్కారాలే పురుషార్థాన్ని డేలా చేసేస్తున్నాయి. కనుక ఈరోజు సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడంతో పాటు ఈ సంస్కారాలకు కూడా వీడ్కోలు ఇవ్వగలరా? చేతులెత్తండి. ఇవ్వవలసి ఉంటుంది. ఈ చేతిని ఎత్తడం చాలా సులభమే, కానీ మనస్సు యొక్క చేతిని ఎత్తండి. ఎత్తుతున్నారు. పాత సంస్కారాలకు సదా కోసం వీడ్కోలు ఇవ్వాలి, అందుచేతనే చేతులు ఎత్తుతున్నారు. మళ్ళీ ఎత్తండి అని బాబ్దాదా అంటున్నారు. మంచిది. మెజారిటీ పిల్లలు చేతులెత్తి బాబ్దాదాను సంతోషపరిచారు. పిల్లలందరూ ధైర్యం కలిగిన వారు అని బాబ్దాదాకు చాలా సంతోషంగా అయితే ఉంది. ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ బాబ్దాదా యొక్క సహయోగం సదా ఉంటుంది. మరి ఇప్పుడు చేతులు ఎత్తారు కనుక బాబా యొక్క చిన్న పెద్ద స్థానాలన్నీ నిర్విఘ్నంగా అయిపోయినట్లే కదా. ఎందుకంటే బాబ్దాదా వద్దకు ఏదైతే రిజల్ట్ వస్తుందో దానికి కారణము ఈ పాత సంస్కారాలే. కనుక ఈరోజు సంస్కారాలను సంకల్పము నుండి కూడా సమాప్తి చేశారు. అనగా నిర్విఘ్న భవ అనే వరదానం తీసుకున్నారు అని అర్థము. మరి మీరందరూ బాబ్దాదా నుండి నిర్విఘ్న భవ అనే వరదానాన్ని తీసుకున్నారా? వరదానం తీసుకున్నారా? ధైర్యం ఉంచినట్లయితే ఫలితం తప్పకుండా లభించే తీరుతుంది. ధైర్యంతో కూడిన ఒక అడుగు పిల్లలది మరియు సహయోగము యొక్క అనేక అడుగులు తండ్రివి. ఈ వరదానమైతే బాబ్దాదా నుండి పిల్లలందరికీ లభించింది. కనుక మేము పాత సంస్కారాలు ఇచ్చేసాము అనే సంకల్పాన్ని ఈ రోజు నుండి అందరూ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ వద్దకు మళ్ళీ తిరిగి వచ్చింది అనుకోండి పాత సంస్కారం, ఏం చేస్తారు? ఇచ్చిన వస్తువును తమ వద్ద ఉంచుకోవడం జరగదు. ఎందుకంటే ఇచ్చేసాను అంటే అది నాది కాదు అని అర్థం కదా. మరి మీది కానప్పుడు మీ వద్ద ఎలా ఉంచుకుంటారు? బాబాకు ఇచ్చేస్తారు కనుక మళ్ళీ బాబాకే ఇచ్చేస్తారు కదా. పక్కయే కదా, ఇచ్చేస్తారు కదా. ఇప్పుడు రెండు చేతులు ఎత్తండి. వెనుక కూర్చున్న వారు కూడా చేతులు ఎత్తుతున్నారు అని బాబా అంటున్నారు. బాబ్దాదాకు గల సంతోషం ఏమిటి అంటే కలియుగంలో ఉంటూ కూడా తండ్రి ద్వారా లభించిన ప్రాప్తులను ఇప్పుడు సంగమయుగంలో అనుభవం చేస్తున్నారు. ప్రపంచానికి ఇది కలియుగము, కానీ మీ కొరకు మాత్రం సంగమయుగము. సంగమయుగము అంటే సర్వప్రాప్తుల యుగము. పరమాత్మ ప్రాప్తులు, సర్వశక్తులు, సర్వగుణాలు, సర్వజ్ఞాన ఖజానా ఏవైతే ప్రాప్తించాయో వాటిని ప్రాక్టికల్గా అనుభవం చేస్తారు. కనుక ఈరోజు ఎవరైతే చేతులు ఎత్తారో ఆ పిల్లలందరికీ ఇక్కడ సన్ముఖంలో ఉన్నవారైనా, దేశ విదేశాల్లో దూరంగా కూర్చుని వింటున్నవారైనా, ఆ పిల్లలందరికీ బాబ్దాదా చాలా హృదయపూర్వకంగా ఏమిస్తున్నారు? శుభాకాంక్షలైతే ఇస్తున్నారు. కానీ శుభాకాంక్షలతో పాటు అందరి మస్తకం పైన చేతిని కూడా ఉంచుతున్నారు. దీనిని ఇప్పుడు అందరూ అనుభవం చేయండి. మీ మస్తకం పైన బాబ్దాదా యొక్క వరదాని హస్తము ఉంది అని. మీరు మరియు బాబ్దాదా కూడా లోపలే మనస్సులో నాట్యం చేస్తున్నారు. బాబ్దాదా వాహు పిల్లలు వాహ్ అని అంటున్నారు. ఇప్పుడు మీరు కూడా మనస్సులో నాట్యం చేస్తున్నారు కదా. హాజీ అని చెప్పండి. ఇప్పుడు టీచర్లు చూడండి. ఎవరైతే టీచర్లు వచ్చారో వారు చేతులెత్తండి. విదేశీ టీచర్లు కూడా ఉన్నారు కదా. పిల్లలు ప్రతి ఒక్కరి దృఢ సంకల్పము విని బాబ్దాదాకు అయితే చాలా సంతోషం ఉంది. బాబా సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వాలి అనే లక్ష్యం ఏదైతే పిల్లలు పెట్టుకున్నారో అందులో నిర్విఘ్నంగా ఉండాలన్న దృఢ సంకల్పము సంపన్నత సమయాన్ని కూడా చాలా దగ్గరికి తీసుకుని వచ్చేస్తుంది.
పిల్లలందరూ ఏదైతే సంకల్పం చేశారో దానిని సంపన్నం చేస్తారు. మరియు ప్రపంచంలోని దుఃఖి అశాంతి ఆత్మలకు మనసా సేవ చేసి వారికి కూడా ఏదో ఒక ఆధారాన్ని ఇస్తూ ఉంటారు అని బాబ్దాదాకు అయితే చాలా సంతోషం ఉంది. ఎందుకంటే పిల్లల పిలుపులు ఆర్తనాదాలు బాబ్దాదా సహనం చేయలేకపోతున్నారు. ఎంతైనా వారు కూడా మీ పరివారమే కదా. ఇప్పుడు దుఃఖము అశాంతి చాలా పెరిగిపోతున్నాయి కనుక దయాహృదయులుగా అవ్వండి. అంతేకాక నడుస్తూ తిరుగుతూ విశేషంగా అమృత వేళలో ఆత్మలకు మనసా సేవ కూడా తప్పకుండా చేస్తాము అనే సంకల్పాన్ని తీసుకోండి. ఈ సంకల్పాన్ని తీసుకోగలరా? ఎలాగైతే సదా కొరకు పాత సంస్కారాలను సమాప్తం చేస్తాము అనే సంకల్పాన్ని అయితే మీరందరూ తీసుకున్నారు కదా. సదా కొరకు తీసుకున్నారు కదా, కొంత సమయం కోసమైతే కాదు కదా. ఎలాగైతే సంస్కారాలను సమాప్తి చేసి తండ్రి సమానముగా అవుతారో అదేవిధంగా దాత యొక్క పిల్లలుగా అయి మాస్టర్ దాత స్వరూపంతో మనసా సేవను కూడా తప్పకుండా చేయాలి. దీని కొరకు మీరందరూ తయారుగా ఉన్నారా? మనసా సేవ చేసేందుకు తయారుగా ఉన్నారా? ఉంటే చేతులెత్తండి. మనసా సేవ కూడా చేస్తారా? పూర్తి రోజంతటిలో ఎంత సమయం లభించినా అందులో మనసా సేవ తప్పకుండా చేయాలి. ఎందుకంటే పిల్లలైన మీరే సుఖమయ ప్రపంచాన్ని తీసుకుని రావాలి కదా. తండ్రి పిల్లలైన మిమ్మల్ని ఈ సేవ కొరకే రైట్ హ్యాండ్గా చేసుకున్నారు. చేతుల ద్వారా ఇవ్వబడుతుంది కదా. మీరైతే తండ్రికి కుడి భుజాలు, బాబ్దాదా కుడి భుజాలైన మీ ద్వారా అనగా చేతుల ద్వారా అందరికీ ఏదో ఒకటి ఇచ్చేటటువంటి సేవను చేయించాలి అని కోరుకుంటున్నారు. వారు ఇవ్వండి ఇవ్వండి అని ఆర్తనాదాలు చేస్తున్నారు కనుక మీరు దుఃఖములో ఉన్నవారికి సుఖాన్ని ఇవ్వాలి. అలజడిలో ఉన్నవారికి కొంత శక్తిని ఇచ్చి పుణ్యకార్యాన్ని చేయండి. ఇప్పుడు పిల్లలైన మీరు స్వయాన్ని తెలుసుకున్నారు, తండ్రిని తెలుసుకున్నారు, వారసత్వానికి అధికారులుగా అయ్యారు కనుక ఇతరులను కూడా అలా వారసత్వానికి అధికారులుగా తయారు చేయండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ ముక్తిని కోరుకుంటున్నారు. అందరినీ ముక్తిలోకి పంపించి మీరు తండ్రి యొక్క వరదానంతో రాజ్యాధికారులుగా అవుతారు. కనుక బాబా పిల్లలందరికీ నిర్విఘ్న భవ, సేవాదారి భవ అనే వరదానాన్ని ఇస్తున్నారు. ఎవరైతే తండ్రికి పిల్లలుగా అయ్యారో వారందరికీ సంగమయుగి బ్రాహ్మణ జీవితం యొక్క మజా అనుభవం అవుతూ ఉంది మరియు అవుతూనే ఉంటుంది కూడా. కొత్తవారు కానీ పాతవారు కానీ ఎవరైతే స్వయాన్ని తండ్రి వారసత్వానికి అధికారులము అని భావిస్తున్నారో వారు అతీంద్రియ సుఖంలోనే ఊగుతూ ఉంటారు. ఇంతకు ముందు కూడా ఎవరైతే సంకల్పం చేశారో, సంస్కారాలపైన విజయులుగా అయ్యేందుకు సంకల్పం చేశారో ఆ ఆత్మలందరూ కోట్లలో కొద్ది మందిగా అయ్యారా, లేక ఆ కొద్ది మందిలో కూడా కొందరిగా అయ్యారా? జనక్ బిడ్డ అంటే జానకి దాదీజీ ఏమంటున్నారు అంటే 108 మాలలో 16,000 మాలలో వచ్చేవారితో ప్రత్యేకంగా మిలనం చేయమన్నారు. కనుక మేము తప్పకుండా 16,000లో లేక 108 మాలలో రానే వస్తాము అని భావించేవాళ్ళు చేతులెత్తండి. కొత్త వారు కూడా చేతులు ఎత్తుతూ ఉన్నారు. అందుకు బాప్దాదా వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. నిశ్చయ బుద్ధి కలవారు విజయులుగా అవుతారు. ఎవరికైతే నిశ్చయ బుద్ధి ఉంటుందో వారు ముందుకు వెళ్ళగలుగుతారు మరియు ఇంకా ముందుకు వెళ్తారు అని కూడా బాప్దాదాకు తెలుసు. ఎవరైతే మొదటిసారి మధవనానికి వచ్చారో వారు చేతులెత్తండి. అందరి తరపున బాప్దాదా మీకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఏదైతే నిశ్చయం చేసుకున్నారో దానిని అమృత వేళలో సదా రివైజ్ చేస్తూ ఉండండి. టూ లేట్ సమయం కంటే ముందే తమ వారసత్వానికి అధికారులుగా అయిపోయారు అని
పిల్లల్ని చూసి బాబ్దాదాకు చాలా సంతోషం అవుతుంది. కనుక ఇక్కడికి వచ్చిన పరివారం అంతటి తరపున లేక తమ తమ సెంటర్లలో ఉండే పిల్లలందరి తరపున కూడా బాబ్దాదా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక అద్భుతాన్ని చెయ్యాలి. ధైర్యం ఉందా? చెప్పండి, ధైర్యం ఉందా అని బాబ్దాదా పదే పదే పిల్లల్ని అడుగుతున్నారు. మీరు ముందు నుండే నిర్విఘ్నంగా ఉండాలి. నిశ్చయము మరియు నషాలో నెంబర్ 1గా వెళ్ళాలి. పాతవారైతే పాతవారే, కానీ కొత్త వారు కొంత సమయంలోనే అద్భుతాన్ని చేసి చూపిస్తారు అని బాబ్దాదాకు అయితే చాలా సంతోషమవుతుంది. అచ్చా, ఇప్పుడు బాబ్దాదా కొత్తవారు కానీ పాతవారు కానీ అందరికీ 1 సెకండ్ యొక్క కార్యాన్ని ఇస్తున్నారు. ఇప్పుడిప్పుడే అందరూ 1 సెకండులో స్వయాన్ని అన్ని సంకల్పాల నుండి దూరం చేసుకుని 1 సెకండులో స్వయాన్ని బిందు రూపంలో స్థితం చేసుకోగలరా? చేస్తారా? 1 సెకండులో నేను బిందువును, ఇక ఏ సంకల్పం ఉండకూడదు, నేను బిందువును, అంతే. బాబ్దాదా పిల్లలందరి చేత ఈ బిందు రూపం యొక్క డ్రిల్లును చేయించారు. ఎవరైతే సెకండులో స్వయాన్ని బిందు స్థితిలో స్థితం చేసుకున్నారో వారు చేతులెత్తండి. చేతులెత్తిన వాళ్ళని బాబ్దాదా అడుగుతున్నారు, 1 సెకండులో మీరు స్థితమైపోయారా? మంచిది. ఇప్పుడు ఈ అభ్యాసాన్ని 15 రోజుల పాటు పూర్తి రోజంతటిలో ప్రతి గంటలో 1 సెకండులో మీరు బిందువు పెట్టండి. ఈ అభ్యాసాన్ని ప్రతి ఒక్కరూ చెయ్యాలి. అంతేకాదు, అక్కడి వాతావరణంలో ఉంటూ మీ కార్యాలలో ఉంటూ 1 సెకండులో బిందు రూపంలో స్థితం అవ్వడంలో సఫలత లభించిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడైతే వాయుమండలం కూడా ఉంది, కానీ తమ తమ స్థానాలలో ఉంటూ సెకండులో బిందు స్వరూపంలో స్థితమయ్యే అభ్యాసం చెయ్యాలి. ఎందుకంటే బాబ్దాదా ఇంతకు ముందు కూడా తెలియచేశారు, ఎంత ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా 1 సెకండులో బిందు స్థితిలో స్థితమయ్యే అవసరం పడుతుంది. కనుక మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి మరియు తమ తమ స్థానాల్లోని టీచర్లకు రిపోర్టును కూడా వ్రాసి ఇవ్వండి. టీచర్లు ఇక్కడ ఉన్నా లేకపోయినా అన్ని క్లాసుల వారు అయితే ఈ హోంవర్క్ అయితే తప్పకుండా చేయాల్సిందే. దీని రిజల్ట్ బాబ్దాదా వద్దకు వచ్చిన తరువాత మీరు 108 లేక 16,000 మాలకు అధికారులా కాదా అనేది తెలిసిపోతుంది. సెకండులో రోజంతటి దినచర్యలో ఎంత సఫలమయ్యారో, మీరు ఎందులో వచ్చేందుకు యోగ్యులో దానిని బట్టి తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రాక్టికల్ ధారణ ఆధారముగా 108లో లేక 16,000 మాలలో వస్తామని ఎవరెవరు భావిస్తున్నారని చేతులు ఎత్తించారు అనుకోండి, అందరూ చేతులు ఎత్తుతారు. కనుక మీరు కేవలం రిజల్ట్ వ్రాయండి అని బాబ్దాదా అంటున్నారు. దాని ద్వారా అర్థమైపోతుంది కదా. ఒకవేళ దాదీలు పేర్లు ఇచ్చినట్లయితే మేము కూడా రాగలము కదా అని కొంతమంది భావించవచ్చు. కనుక ఈ రిపోర్టు ద్వారా తెలిసిపోతుంది అని బాబా అంటున్నారు. సదా సెకండులో ఏ రూపాన్ని అనుభవం చేయాలి అనుకుంటే దానిని అనుభవం చేయగలరా? 5 స్వరూపాలు ఏవైతే వినిపించామో వాటిలో కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 సెకండులో ఆ స్వరూపంలో సెట్ అవ్వగలరా? ఈ అభ్యాసం చేయడం ద్వారా నేను కోరుకున్న స్థితిలో సెకండులో స్థితం అవ్వగలనా, లేదంటే నాకు ఏమైనా సమయం పడుతుందా అనేది మీకు అర్థం కావాలి. ఇకపోతే చేతులు ఎత్తినందుకైతే బాబ్దాదా చాలా సంతోషిస్తున్నారు. మెజారిటీ చేతులు ఎత్తారు. ఇప్పుడైతే చేతులు ఎత్తారు, కానీ ఈ అభ్యాసం చేస్తూ ఎలాగైతే ద్వాపర కలియుగాలలో దేహాభిమానంలోకి వచ్చే అభ్యాసం చాలా ఈజీ అయిపోయిందో, అదేవిధంగా ఏ స్వరూపంలో స్థితం అవ్వాలనుకుంటారో అది కూడా అలాగే సహజమైపోవాలి. ఎందుకంటే రాబోయే సమయంలో మీకు ఈ అభ్యాసం చాలా అవసరం పడుతుంది. కనుక ఈ అభ్యాసాన్ని ప్రతి ఒక్కరూ తమ తమ కార్యాలను చేస్తూ ఉండండి.
మీ రిజల్ట్ను మీ నిమిత్త టీచర్లకు ఇస్తూ ఉండండి. ఈ సంవత్సరం యొక్క సమాప్తిలో ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉండండి. మీకు మీరే చెయ్యండి, మీకు మీరే టీచరుగా అవ్వండి. కానీ రిజల్ట్ చూపించేందుకు మీ చార్టును ఇస్తూ ఉన్నట్లయితే అటెన్షన్ అయితే ఉంటుంది కదా. మీ స్థూల చేతిని ఎక్కడ నిలపాలి అంటే అక్కడ నిలపగలరు కదా. అదేవిధంగా మనసును ఏ స్థితిలో స్థితం చేయాలి అనుకుంటే ఆ స్థితిలో ఒక్క సెకండ్లో స్థితం చేసేయాలి. స్మృతి చిహ్నంలో మీ మహామంత్రం కూడా ఏముంది? మన్మనాభవ అనే ఉంది. మనసు యొక్క డ్రిల్లులో ఎంత సఫలత లభించింది అనేది మీరే అనుభవం చేయండి. పిల్లలు ప్రతి ఒక్కరూ ఇప్పుడు సంగమయుగ సుఖాన్ని, సంగమయుగ ప్రాప్తులలో ప్రతి ప్రాప్తిని అనుభవం చెయ్యాలి అని బాబ్దాదా కోరుకుంటున్నారు. ప్రతి ప్రాప్తి, ప్రతి శక్తి, జ్ఞానంలోని ప్రతి రహస్యాన్ని, యోగం యొక్క ప్రతి విధిని, ధారణలో కూడా ప్రతి ధారణలోనూ నేను అనుభవిగా అయ్యానా అనేది చెక్ చేసుకోండి. స్వయం యొక్క పూర్తి చెకింగ్ను చేసుకుంటూ ఉండండి మరియు ముందుకు వెళ్తూ ఉండండి. చెకింగ్ మరియు ప్రాప్తిని పరిశీలన చేసుకోవాలి అని బాబ్దాదా చెప్తున్నారు. ఏదైనా ప్రాప్తిలో లోపం ఉండిపోతే డ్రామానుసారంగా పరీక్షలు కూడా సమయానుసారంగా అవే వస్తాయి. కనుక అన్ని సబ్జెక్టులలో సంపన్నత మరియు సంపూర్ణతను చెకింగ్ చేసుకోండి మరియు చేంజ్ చేసుకోండి. ఈరోజు బాబ్దాదా మీ అందరి సాధారణ స్వరూపాలలో కూడా మీ భవిష్య రూపాన్ని, ప్రాప్తుల రూపాన్ని చూస్తున్నారు. మంచిది. అన్ని వైపులా ఉన్న తప్పి లభించిన పిల్లలు బాబ్దాదా హృదయ సింహాసనాధికారులు, బాబ్దాదా యొక్క విధేయమైన ఆజ్ఞాకారులు మరియు తీవ్ర పురుషార్థి పిల్లలకు బాబ్దాదా యొక్క చాలా చాలా హృదయపూర్వకమైన ప్రేమ మరియు శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. బాబ్దాదాకు కూడా పిల్లల్ని చూసి చాలా సంతోషమవుతుంది. వాహ్ వాహ్ నా పిల్లలు వాహ్ అని అంటున్నారు. పూర్తి సంవత్సరం అంతా నిర్విఘ్నంగా ఉండాలి మరియు హర్షితముగా ఉండాలి. మీ నడవడిక మరియు ముఖము ద్వారా అందరికీ సంతోషాన్ని మరియు చిరునవ్వును నేర్పించాలి. సదా ఎగరాలి మరియు ఎగిరించాలి. నడవరాదు, ఎగరాలి. ఎగిరే కళ అందరికీ చాలా ప్రియమైనది కదా. కనుక ఎగురుతూ ఎగురుతూ సందేశాన్ని ఇవ్వాలి. అందరూ మిమ్మల్ని చూసి సంతోషమనే ఊయలలో ఊగాలి. హ్యాపీ 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 న్యూ ఇయర్. అచ్చా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే, నమస్తే, నమస్తే. ఈరోజు వరదానము: ఈశ్వరీయ భాగ్యములో ప్రకాశ కిరీటాన్ని ప్రాప్తి చేసుకునే సర్వప్రాప్తి స్వరూప భవ. సారాంశము: ప్రపంచంలో భాగ్యానికి గుర్తుగా రాజ్యాన్ని, రాజ్యానికి గుర్తుగా కిరీటాన్ని చూపిస్తారు. అదేవిధంగా ఈశ్వరీయ భాగ్యానికి గుర్తు ప్రకాశ కిరీటము. ఈ కిరీటం యొక్క ప్రాప్తికి ఆధారము పవిత్రత. సంపూర్ణ పవిత్రాత్మలు ప్రకాశ కిరీటదారులుగా అవ్వడంతో పాటు సర్వప్రాప్తులతో కూడా సంపన్నంగా అంటే నిండుగా ఉంటారు. ఒకవేళ ఏదైనా ప్రాప్తి తక్కువగా ఉంటే ప్రకాశ కిరీటం అనేది అంత స్పష్టంగా కనిపించదు. ఈరోజు స్లోగన్: తమ ఆత్మిక స్థితిలో స్థితమై ఉండేవారే మనస మహాదానులు. ఈరోజు అవ్యక్త ప్రేరణ: జ్వాలాస్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఇప్పుడు మంచిది మంచిది అని అంటున్నారు, కానీ మంచిగా తయారవ్వాలి అనే ప్రేరణ అయితే లభించడం లేదు. అందుకు ఏకైక సాధనము సంఘటిత రూపంలో జ్వాలా స్వరూపంగా అవ్వండి.
ఒక్కొక్కరు చైతన్య లైట్ హౌస్గా అవ్వండి. సేవాదారులుగా ఉన్నారు, స్నేహిలుగా ఉన్నారు, ఒకే బలము ఒకే విశ్వాసము కలవారిగా ఉన్నారు. ఇవన్నీ బాగున్నాయి. కానీ మాస్టర్ సర్వశక్తివాని స్థితిలో స్టేజి పైకి వచ్చినట్లయితే అందరూ మీ ముందు దీపపు పురుగుల సమానంగా చక్కెర వేయడం ప్రారంభిస్తారు. అంటే అందరూ మీ చుట్టూ ఆత్మిక ఆకర్షణకు ఆకర్షితమై మీ చుట్టూ చేరుతారు. అచ్చా. ఓం శాంతి.